ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవుని మనం ఎంతైనా స్తుతించి గణపరచాల్సినటువంటి అవసరము మన మీద ఉంది. దయచేసి మనము ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం రండి. యోధా భక్తుడు రాసినటువంటి యోధా పత్రిక 3వ వచనాన్ని చదువుకుందాం. యోధా పత్రిక 3వ వచనంలో ఇలాగ రాయబడింది: ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేంగలి తండ్రి, స్తోత్రాలు. చదవని వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతో మాట్లాడి మహిమ పొందమని సారాంశం తెలియచేమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధ జనాంగమా, మనం జాగ్రత్తగా గమనిస్తే మరి చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచించి జాగ్రత్తగా గమనిస్తే యోధా భక్తుడు చెబుతున్నటువంటి మాటలు, యోధా భక్తుడు రాస్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా యోధా పత్రిక 3వ వచనాన్ని మనం గమనించి ఆ లేఖనం మీద మనసు ఉంచితే అక్కడ యోధా భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ 3వ వచనంలో ఈ విషయాన్ని నేను రాయవలసి వచ్చెను అంటున్నాడు. ఈ విషయాన్ని నేను రాయవలసి వచ్చాను అంటాడు యోధా భక్తుడు. అంటే ఇప్పుడు రాస్తున్న మాటలు, రాయాలనుకున్న మాటలు మరి ఆయన హృదయంలో నుండి పుట్టినవి కాదు, ఆయన మనసులో ఆలోచించుకొని సిద్ధపడి వచ్చినవి కాదు. ఆయన వేరేదనుకున్నాడు, ఇక్కడ మరొకటి తలస్తున్నాడు. తనంతట తానుగా తన మనసులో ముందు తాను అనుకున్నటువంటి మాటలు యోధా భక్తుడు రాయలేదు. అయితే ఏమి రాస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు మరొక విషయాన్ని రాయమని ఆయన్ను ఒత్తిడి చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు. ఏమిటి ఆ విషయము అని మనం జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ లేఖనాన్ని పరిశీలించినప్పుడు మరి రక్షణ గూర్చి రాయబోతున్నాను అంటాడు. ఏమంటాడంటే, మనము రక్షణ పొందితిమి అన్నది వాస్తవమే, మనము అనుదినము రక్షణ పొందాలన్నది కూడా వాస్తవమే, మనము రక్షణ పొందుతామన్నది వాస్తవమే, అనుదినము రక్షణ పొందుచున్నాము అన్నది కూడా వాస్తవమే, మనము రక్షణ పొందబోచున్నాము అన్నమాట వాస్తవమే. అయితే ఈ వాస్తవాలన్నీ తెలిసి కూడా ఏమంటారంటే, మనము భవిష్యత్తులో మనము పొందబో ఆ భవిష్యత్తు కార్యాచరణ, లేదంటే భవిష్యత్తు రక్షణ, క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు సంఘ మహిమ పరచబడి పరలోకంలో ప్రవేశించిన తర్వాత కూడా విశ్వాసులు అనుభవించబోయే నిత్యత్వమునకు ఆ సంబంధించినటువంటి అంశము. విశ్వాసులు పరలోకానికి ఎత్తబడిన తర్వాత నిత్యత్వములో వారికి ఏమి జరుగుతున్నది, నిత్యత్వములో వారేమి చేస్తారు అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. సరిగ్గా ఇదే అంశాన్ని మనకు యోధా భక్తుడు తెలియచేస్తున్నటువంటి ఆ మాటలు, ఆ ప్రశ్నకు జవాబుగా
రాయాలని అనుకున్నాడు యోధా. అంశంపై ఆయనలో విశేష ఆసక్తి కలిగింది. అయితే ఆ కలము పేపర్ తీసుకొని, ఆ పేపర్ అక్కడున్న కాగితం తీసుకొని, ఆ పెన్ను తీసుకొని, కలం తీసుకొని రాయబోయేసరికి ఆయన మనసులో ఉంది రాయటానికి వీలు లేకుండా దేవుడు మరొకటి రాపిస్తున్నాడు. అయితే దేవుని హస్తము యోధా మీద బలముగా దిగి వచ్చినప్పుడు యోధా మనసు చెయ్యి లేదంటే కలము పట్టుకున్నటువంటి ఆ కలము ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడు చెప్పే అంశం మీదకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? యోధా మనసు దేవుడిచ్చినటువంటి అంశం మీదకి, దేవుడు చెప్పమన్నది రాయటానికి యోధా ఇష్టపడ్డాడు. ఆ సందేశము ఒకటే, మనకు సంభవించబోవు నిత్య మహిమను గురించి విశ్వాసులు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ భూమి మీద వారు చేయవలసింది ఏమిటో విశ్వాసులు తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఏం చేయాలి, ఎలా ప్రయాణం చేయాలి, భూమి మీద ఎలాగా ముందుకెళ్ళాలి అనేది అందరూ తెలుసుకోవాలని దేవుడు యోధా భక్తునికి తెలియజేసి యోధా భక్తుని ద్వారా రాపిస్తున్నటువంటి ఈ మాటలు ప్రియ దైవ జనాంగమ ఏమని రాపిస్తున్నాడంటే, ఈ భూమి మీద వారు చేయవలసింది ఏమిటో విశ్వాసులు తెలుసుకోవాలి. ఈ సంగతి రాయు అని దేవుడు బలవంతం పెట్టాడంట యోధాను. ఈ సంగతిని రాయు అని బలవంతం పెట్టాడు. అందుకే యోధా భక్తుడు రాస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమ, యోధా భక్తుడు దానికి జవాబిస్తూ ఏమంటాడంటే, ఏమన్నాడంటే నా ఇష్టానికి విరుద్ధంగా ఇప్పుడు ఈ సందేశాన్ని నేను రాయవలసి వచ్చెను అంటున్నాడు యోధా భక్తుడు. నా ఇష్టానికి విరుద్ధంగా ఇప్పుడు ఈ సందేశాన్ని రాయవలసి వచ్చెను అంటాడు యోధా భక్తుడు. అవును, పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఏమి పని ఉంటుంది అని అడగటం ఆత్మీయ సోమరులకు, అజాగ్రత్త పరులకు అనవసరమైనటువంటి ప్రశ్న అండి అది. భూమి మీద మనము ఉండగా మనము చేయాల్సినటువంటి పనిని సక్రమంగా చేయకపోతే ఇక మనము పరలోకంలో చేయటానికి ఏముంటుంది చెప్పండి? పరలోకం చేయటానికి ఏముంటుంది? భూమి మీద క్రీస్తుకు ప్రతిబింబముగా, క్రీస్తు పిల్లలంగా, యేసు క్రీస్తు ఎన్నుకున్నటువంటి ప్రజలంగా మనం చేయవలసింది చేయకుండా భూమి మీద దేవుడు చెప్పింది వదిలేసి సోమరితనంగాను భయపడు లేకపోతే ఏదో తిరిగేసి సమయమంతా వ్యర్థం చేసుకుంటే పరలోకంలో ఇంకేముంటుంది నీకు చేయటానికి? ఇది నా ప్రజలకు రాయమని యోధాకు దేవుడు తెలియజేసినటువంటి. అందుచేత యోధా ఆ పత్రికను మనకేం చేశాడు? రాశాడు, లేదంటే రాసి నేర్పిస్తున్నాడు. అత్యవసరమైన పాఠం ఏమిటంటే, క్రీస్తు రాకడలో ఎత్తబడగోరేవారు, నిత్య మహిమలో ప్రవేశించగోరేవారు ఈ లోకములో తప్పనిసరిగా ఒక పని చేయాలి. అదేమిటో తెలుసా? పోరాటం చేయాలి. ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఏమి పోరాటం అంటే, దేవుడు భూమి మీద ఏదైతే చేయాలని తన పిల్లల ద్వారా ఆశపడుతున్నాడో అది ఖచ్చితంగా చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు అది అంత్యకాలపు క్రైస్తవ సంఘానికి సర్వశక్తి గల దేవుడిస్తున్నటువంటి పిలుపు అండి. సర్వశక్తి గల దేవుడిస్తున్నటువంటి పిలుపు. ఆ పిలుపులో భాగమే మనము యోధా పత్రికను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా శక్తివంతం లేకుండా యుద్ధము చేయండి అని అర్థము. పోరాటం చేయండి అంటే యుద్ధం చేయాలి.
ఏ యుద్ధం చేయాలి అంటే ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి. అందుకే తిమోతి భక్తుడు 2వ పత్రిక రాస్తూ, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడు అంటే, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పిలుపునిస్తున్నాడు పౌలు. ఏమని పిలుపునిస్తాడంటే, ఎప్రాతోదీతును గూర్చి ఫిలిప్పీలకు రాస్తూ, అతడు నా తోటి యోధుడు. ఎవరంట? అతడు నా తోటి యోధుడు అంటున్నాడు పౌలు భక్తుడు. అవును, అంత్యకాలము సమీపిస్తుంది. ఆ అంత్యకాలం సమీపిస్తున్న కొలది యేసు ప్రభుని రాకడ సమీపిస్తుంది. లేదంటే సమీపిస్తున్న కొలది దేవుని సంఘము ఒక సైన్యము కావాలండి. దేవుని సంఘము ఒక సైన్యం కావాలి. ఈ సైన్యమై ఈ భూమి మీద పోరాటం చేయకపోతే దేవుని చిత్తము నెరవేరదు. దేవుని సంఘము ఒక మహాసైన్యము కావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వధువు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడాడు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, నీవు డెక్కములెత్తిన సైన్యము వలె బలము పుట్టించుదానవు అన్నాడు. నీవు డెక్కములెత్తిన సైన్యము వలె బలము పుట్టించుదానవు. ఇక్కడ తిమోతి పత్రికలో నీవు సైనికుడివై క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీ శ్రమను అనుభవించుచు అంటూ పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి పిలుపునిచ్చాడు. ఏమని పిలిపించాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించి అంటూ పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పిలుపునిచ్చాడు. ఇక్కడ పరమగీతము 6వ అధ్యాయం 4వ వచనంలో అదే మనం చూస్తున్నటువంటి మాట. నీవు సైన్యము వలె భయము పుట్టించు దానవు. ఆనాడు పరమగీతంలో రాయబడినటువంటి మాట. అదే అధ్యాయంలో 10వ వచనంలో క్రీస్తు సంఘము యూహిత సైన్య సమభీకర రూపిణి యూహం కలిగి యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? సంఘము. ఈ సంఘ కన్యక యుద్ధము చేయుటకు వ్యూహము కలిగి ముందుకెళ్ళాలి అని అక్కడ 10వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట. ఏమండి అంటే వ్యూహము తీరి నిలుచున్న సైన్యమంత భీకరముగా కనబడుతున్నది అన్నమాట. వ్యూహం కలిగి సైన్యమంత భీకరముగా నిలబడుతున్నటువంటి సైన్యమును నిలబడినటువంటి సైన్యము ఈమె అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక ఇంతకు మనము సైనికులు కావాలంటే మనలో ఉండవలసినటువంటి గుణలక్షణాలు ఏమిటి? మనం సైనికులు కావాలంటే మనలో ఉండవలసినటువంటి ఆ గుణలక్షణాలు ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఏంటంటే గాయపరచటానికి వెనుకాడకూడదు. గాయాలైన రక్తము కారుతుందన్న సామాన్య ప్రజలు భయపడతారు. అయితే సైనికుడు భయపడడు. భయపడేవాడు సైనికుడిగా పనికిరాడు. ఒక పోరాటము న్యాయమైనదని ధర్మయుక్తమైనదని భావించినటువంటి ప్రతి సైనికుడు ఈ పోరాటంలో ఏం చేయాలి తెలుసా? వ్యూహం తీరి నిలబడి యుద్ధము చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ పోరాటము తప్పని పరిస్థితిలో వచ్చినప్పుడు నిజమైనటువంటి మంచి సైనికుడు ఇక వెనుకాడకుండా దృఢ నిశ్చయముతో ఏం చేయాలి తెలుసా?
ఈ సైన్యములో నిలబడాలి. నిలబడి మరి ఖడ్గము దూయవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దృఢ నిశ్చయముతో ఏకాగ్రతతోనూ కత్తి నులిపి యుద్ధములో ముందుకెళ్తూ తుదకు ఆ పోరాటంలో తనకే గాయాలు కలగవచ్చును, లేదా తన ఖడ్గానికి ఎదుటివానికి గాయాలు కలగవచ్చును. తనకే గాయాలు కలగవచ్చును, తన ఎదుటివానికి గాయాలు కలగవచ్చును. ఎవరికి గాయాలు కలిగినా ఏమండి, ఏమైనా కానివ్వండి, పోరాటం అనేది అది తథ్యమే. విజయము సాధించటమే లక్ష్యము. విజయం సాధించటమే లక్ష్యము. ఎవరికి? సైన్యానికి. మనకు చూడండి, భారతదేశానికి, పాకిస్తాన్కు, అలాగే కొన్ని దేశాలకు యుద్ధాలు జరిగితే వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారు. ఉక్రెయిన్కి అలాగే మరొక దేశానికి మరి యుద్ధం జరిగినప్పుడు ఏమైంది? అది చాలా భయంకరంగా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి కదా. అలాగే సైన్యంలో చేరిన వాడు తను గాయపడతాడు, ఎదుటివాడికి గాయం కలుగుద్ది. ఆ గాయాలు చూసి భయపడకూడదు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు కూడా ఎలా ఉండాలంటే క్షత్రియ గుణం కలిగి ఉండాలి. క్షత్రియ గుణం, రాజుల గుణం కలిగి ఉండాలి. అసలు క్షత్రియ గుణం ఏమిటి అంటే, క్షత్రియ గుణమే మరి ఎదుటివారికి గాయపడ్డా, మనకు గాయం తగిలిన ఓర్చుకుని ఉండేదే క్షత్రియ గుణము. క్రైస్తవులు పిరికి వాళ్ళైపోతున్నారు చాలామంది రోజుల్లో. మరి నాజోకు క్రైస్తవులు ఏమవుతారంటే, తమకంటే తమకొకటి పుట్టకొచ్చిందని యుద్ధం చేద్దాము పద సోదర అంటూ తన తరము క్రైస్తవుని వెంటాడుటకు వెళ్ళి యుద్ధములో ఉండగా వాడు ఏం చేస్తాడు తెలుసా? అన్నయ్య, నేను రక్తం చూడలేను అన్నయ్య. రక్తం చూస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా కళ్ళు రక్తం చూసి తిరిగి పడిపోతాను అన్నయ్య. నేను రక్తం చూడలేను. రక్తం చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి అన్నయ్య. ఆ అవతల ఉన్నవాడు కానీ, లేదంటే ఆ పక్కన ఉన్నవాడు కానీ మరి దేనికైనా సిద్ధపడితేనే ఏమండి మనము గెలుస్తాము. అవతలను కొట్టకూడదన్నయ్య. పాపము ఎంత బాధపడతాడో కాస్త మెల్లిగా కొట్టు అన్నయ్య. మనము ఇంత క్రోధం కలిగి ఉండకూడదన్నయ్య అని సచ్చు సలహాలు ఇస్తూ ఉంటారు. ఏ సలహాలు? సచ్చు సలహాలు. కాబట్టి సైనికుడికి ఆటంకాలు ఏమండి గుదిబండలాగా అటువంటి ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరంటే నాజోకు క్రైస్తవులు. ఈ నాజోకు క్రైస్తవులందరికీ ఒక నమస్కారం పెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నాజోకు క్రైస్తవులు అయితే మీరు దేవుని సైన్యములో ఉండటానికి ఇష్టపడితే, మీరు దేవుని సైన్యంలో ఉండడానికి ఇష్టపడితే, పిరికివారు భయపడే ఉనికేవాడు యుద్ధరంగానికి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలనని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరు తెలుసా? మీరు దేవుని సైన్యంలో ఉండటానికి పనికిరారు. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు యుద్ధరంగాన్ని లేదా గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళిపోవలను అని దేవుడు ఆజ్ఞాపించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 7 అధ్యాయం 3 వచనంలో
ఎదుటివాని రక్తము కారితే మేము చూడలేము. ఎదుటివాని రక్తం కారితే మేము చూడలేము. వయరాలు లేదంటే రక్తంతో పోతుంటే, ఆ రక్తము ఉడుకుతుంటే, ఖడ్గము దూయివాడు మేము చూడలేము అంటే ఇక్కడ ఏమంటుందో తెలుసా? ఖడ్గము దూయివాడు ఎదుటివానికి రక్తము కారితే మేము చూడలేమని వయారాల పోతున్నారు. ఏమండి? రక్తము ఒలకకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గనుక అని ఇక్కడ 7:3 రాయబడింది. ఆ మాట అంటుంది ఎవరు తెలుసా? మన దేవుడు అంటున్నాడు. మరొక మాట ఇర్మియా గ్రంథము 48:10 కూడా ఆ మాట. ఏమండి? శాపగ్రస్తుడవుతాడని. ఇక్కడ మనము దుయ్యవలసి ఉంది ఉక్కుతో చేసినటువంటి ఖడ్గము కాదండి. మనము చేతికి తీసుకోవలసినటువంటి దేవుడిచ్చినటువంటి దేవుని వాక్యం అనే ఖడ్గం అండి. వాక్యము, సత్యవాక్యము. పోరాడాలి, సత్యం కొరకు పోరాడాలి, సత్యం కొరకు మనం ముందుకెళ్ళాలి అని ఇక్కడ లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ మనము దూయవలసినటువంటి ఆ ఖడ్గము ఉక్కుతో చేసిన ఖడ్గము కాదు. మనము చేతికి దేవుడిచ్చినటువంటి దేవుని వాక్యం అనే ఖడ్గము, ఆ ఖడ్గాన్ని మనము వాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మామూలుగా కత్తి ఉపయోగించే మనుషులు చేస్తారు, కానీ వాక్య ఖడ్గం ఉపయోగించి మనిషిలోనే పాపాన్ని దూసి లోకము అంత బాగు చేయటానికి ఆ పాపాన్ని దూసేయాలి. అయితే వాక్య ఖడ్గము ఉపయోగించినప్పుడు కూడా నెత్తురు కారడము ఖాయమే. దేవుని వాక్య ఖడ్గానికి హృదయములో గాయాలు కలుగుతాయి, హృదయంలో నెత్తురు కారుతుంది. అయినా సైనికుడు స్థిర మనసుతో తన ఖడ్గము దూసి పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే అసత్యమును పెకిలించాలి, సత్యమును స్థాపించాలి. మనం ఎప్పుడు ప్రేమించటమే కాదు, అవసరం వచ్చినప్పుడు కాఠిన్యంగా కూడా చూపగలగాలి. అది మన దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మంచి ఉపదేశము. ఏమండి? లేదా దేవునికి ఇష్టం లేని విషయాల పట్ల పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసింప క్రోధమై ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే పరిశుద్ధాత్మ క్రోధమై ఉండాలి, పరిశుద్ధాత్మ కోపమై ఉండాలి అని మనకు లేఖనము సాక్ష్యం ఇస్తున్నది. ప్రియాదయ జన్మ విషయాన్ని మనము మర్చిపోకుండా పోరాటానికి దిగాలి. అవసరమైన సరే దేవుని కార్యాలు చెడగొడుతున్న మూర్ఖుల హృదయములో నెత్తురు కారకుండా నేనెత్తిన వాక్య ఖడ్గాన్ని దించేది లేదు. పిరికి క్రైస్తవులారా, నాజోకు క్రైస్తవులారా, మీరు ఆ ఘోరత్వమును చూడలేరు. కానీ దయచేసి ఇంటికి వెళ్ళండి అని రోషము లేదంటే క్షత్రియ గుణం కలిగిన క్రైస్తవులు యుద్ధానికి రండి, క్రీస్తురాజు రాకడ కొరకు సిద్ధపడటము ఇది మొదటి మెట్టు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటాడు యోధా భక్తుడు? ఏమంటున్నాడంటే మనం చదువుకున్నటువంటి 3వ వచనము మూలవాక్యంలో చూస్తే, దైవ జనాంగమా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని ఏడుకొనుచు మీకు
రాయవలసి వచ్చింది. అది పరిశుద్ధాత్మ ఒత్తిడి తెచ్చి పరిశుద్ధులకు అప్పగించిన బోధ అందరూ తెలుసుకోవాలి, అందరు సర్వసత్యంలోకి రావాలి అని యోధా భక్తుడికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది. ఈరోజు సర్వసత్యం లేదు చాలా చోట్ల. సర్వసత్యం లేకుండా సత్యవాక్యం సంతలో దులిపి వెళ్ళిపోతున్నారు బోధకులు. ఈ విషయాన్ని గమనించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సత్యవాక్యాన్ని అందరూ ప్రేమించండి. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. ఇంతబడిన వాక్యం అందరికి ఆశీర్వాదకరంగా మలిచి మయం పొందమని యేసునామములో స్తుతించి స్తోత్రించడి వేడుకుంటున్నాను కను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.